పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నెల్లూరు జిల్లాలో నడి రోడ్డుపై కొట్టుకున్నారు జన సైనికులు. ఆత్మకూరు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ రగడ ప్రారంభమైంది. అయితే రెండు వర్గాలుగా విడిపోయారు జనసేన నేతలు. వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీధర్ అనుచరులు. అయితే ఒకరిపైన ఒకరు పరస్పర దాడులు చేసుకునేటువంటి పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో ఉధృతంగా మారింది. పోలీసుల రంగ ప్రవేశంతో మాత్రం కొంతవరకు చల్లారినటువంటి పరిస్థితి. అయితే రోడ్లపై ఆందోళనకు దిగారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్తో పాటుగా అతని యొక్క అనుచరులు. మొత్తం మీద జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడినాయి. జనసేన పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరే ఈ ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, మొత్తం మీద నెల్లూరు జిల్లాలో మాత్రం జన సైనికులు బాహాబాహికి దిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధాన కారణం ఏంటి? ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సిరాజ్, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏదైతే జనసేన నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు మరొకసారి తారాస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ముఖ్యంగా టిడ్కో చైర్మన్ గా ఉన్నటువంటి అజయ్ కుమార్, అదే విధంగా శ్రీధర్ కి గత కొంత కాలంగా కూడా విభేదాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మనం చూసుకుంటే టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ ఈ రోజు సభ్యత్వ కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గంలో నిర్వహిస్తారని చెప్పవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి తమ అనుమతి లేకుండా, తమ వర్గానికి చెప్పకుండా అజయ్ కుమార్ ఏ విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీధర్ పూర్తి స్థాయిలో వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అడ్డుకోవడం జరిగిందని చెప్పవచ్చు. దీని నేపథ్యంలో కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి స్థాయిలో ఒకరినొకరు కొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ తలెత్తిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఛార్జ్ గా ఉన్నట్టు మాకు ఎందుకు సమాచారం చెప్పకుండా మీ ఇష్టానుసారం మీ కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాకు ఎందుకు మీరు చెప్పలేదని చెప్పేసి కూడా ఒక్కసారిగా అజయ్ కుమార్ పైన కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా గొడవకు వెళ్ళినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇరువురు కూడా బాహాబాగికి దిగడం, కొట్టుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వెంటనే కలగజేసుకొని వారిని వెడిగొట్టారని చెప్పవచ్చు. పరిస్థితి మాత్రం కాస్త సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే టిడ్కో చైర్మన్ గా ఉన్నటువంటి అజయ్ కుమార్ కును, అదేవిధంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీధర్ కు కూడా గత కొంతకాలం కూడా విభేదాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆత్మకూరు నియోజకవర్గం కాదు, అది పరిసర ప్రాంతాల్లో కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. గతంలో కలిసి కార్యక్రమాలు కొంతమంది చేసేవారు, కానీ ఇప్పుడు ఈ రెండు వర్గాలు అయినాయని చెప్పవచ్చు. ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని మల్లికార్జున్ కొంతవరకు, ఎందుకంటే పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదుపైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆధిపత్య పోరు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు మరి బాహాబాహికి దిగేటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో జిల్లా నాయకత్వమైన పార్టీ అధిష్టానం ఏమైనా జోక్యం చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇరు నేతలు పిలిచేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి? ఎస్ రాజు, ఈ అంశం పైన కూడా పార్టీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థలు కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి పార్టీ రకంగా పార్టీలో క్యాడర్ ఉన్నటువంటి అంటే సమిష్టిగా కలిసి ఏదైతే ఎలక్షన్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కూడా ఇరువురు నేతలు కూడా ఇలాగ బాహాబాహికి దిగడం, పార్టీ పరువును రచ్చ తీర్చడం పట్ల కూడా పార్టీ అధిష్టానం కలగజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నెల్లూరులో ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేనకు మంచి క్యాడర్ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఈ ఇరువురు నాయకులు ఈ గొడవల కారణంగా కూడా జనసేనకు నష్టం వాటినటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యంగా ఫ్యాన్స్ కావచ్చు వీరందరూ కూడా ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకులను పిలిచి సయోధ్య కుదర్చాలని చెప్పేసి కూడా స్థానికంగా డిమాండ్ వినపడతా ఉంది. ఎందుకంటే పార్టీని పూర్తి స్థాయిలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని అంటే కనుక ఖచ్చితంగా కూడా వీరు నాయకులంతా కలిసికట్టుగా ఆ నియోజకవర్గంలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కూడా ఇది అధిష్టానానికి తలనొప్పాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా కూడా ఇటు టిడ్కో చైర్మన్ గా ఉన్నటువంటి అజయ్ కుమార్, అదేవిధంగా ఇన్ఛార్జ్
ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి శ్రీధర్ ను కూడా పిలిచి వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. లేకపోతే కనుక పార్టీకి, జనసేన పార్టీకి అక్కడ చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇద్దరు గొడవ పడితే కనుక ప్రత్యర్థి పార్టీకి అది అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఇక్కడ వీళ్ళకు అనుకూలంగా సీట్లు ఇస్తే కనుక ఈ రకంగా ఈ ఆధిపత్య పోరు ఉన్న నేపథ్యంలో కూడా వచ్చే ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారో దానిపైన కూడా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీ అధిష్టానం దీనిపైన కలవేసుకొని ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదిర్చితే జనసేనకు ఇక్కడ మంచి క్యాడర్ ఉందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి డిప్యూటీ సీఎం ఈ అంశం పైన అయితే పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు ఒకసారి రచ్చకెక్కాయి. మరొకసారి మనం చూసుకుంటే కేవలం గొడవపడడం కాదు, ఒకరొకరు బాహ్య తీయడం, అదేవిధంగా కొట్టుకోవడం జరిగిందని చెప్పొచ్చు. ఈ తరహా రాజకీయం పూర్తి స్థాయిలో జరుగుతోంది. కాబట్టి ఇది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు, ఒక బ్యాడ్ సంకేతాలు బయటకు వెళ్తాయి. కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశం పైన ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో నడి రోడ్డు పైన కొట్టుకున్నారు జన సైనికులు. ఆత్మకూరు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రగడ ప్రారంభమైంది. అయితే రెండు వర్గాలుగా విడిపోయారు జనసేన నేతలు. ప్రధానంగా వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీధర్ అనుచరులు. అయితే ఒకరిపైన మరొకరు పరస్పరం దాడులు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే రోడ్లపైన ఆందోళనకు దిగారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్తో పాటుగా అతని యొక్క అనుచరుడు. మొత్తం మీద జనసేనకులు మాత్రం పూర్తి స్థాయిలో బాహాబాహికి దిగినటువంటి నేపథ్యంలో పార్టీ జిల్లా నాయకత్వం కనీసం రాష్ట్ర స్థాయి నేతలైన దీంట్లో జోక్యం చేసుకోవాలనేది మాత్రం జనసేన సైనికుల యొక్క ఆవేదన. ప్రధానంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రధాన ఫోకస్గా పెట్టుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పార్టీలో ఇలా వర్గ విభేదాలు బయటికి పడడం, మరిపైన ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, రోడ్లపైన బాహాబాహికి దిగడం, ఈ మొత్తం కూడా జనసేన పార్టీకి మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కూడా జన సైనికులకు కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలనేది మాత్రం వారి ప్రధానమైనటువంటి మాటగా తెలుస్తుంది. చూడాలి మొత్తం మీద జనసేన పార్టీ అధిష్టానం దీని మీద ఫోకస్ పెడుతుందా. ప్రధానంగా బాహాబాహి వరకు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి శ్రీధర్తో పాటుగా అజయ్ని పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది.